హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఇలా మీ ముందుకు వర్కులు తీసుకొని వస్తూ ఉన్నాను. కాకపోతే కొంచెం వీడియోస్ అనేటివి లేట్ అవుతున్నాయి. వర్క్ అయితే ఆల్రెడీ కంటిన్యూ నడుస్తూనే ఉంది, బట్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది కుదరట్లేదు అనమాట. ఇక్కడ ఈ బ్లౌజెస్ కూడా చాలా వరకు బ్లౌజెస్ ఆల్మోస్ట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మీకు చాలా రోజుల తర్వాతనే చేస్తున్నాను వీడియోస్ అన్నీ. అయితే ఇక ఫస్ట్ చూపించింది అయితే టోటల్ బ్లౌజ్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది మనం రెగ్యులర్గా వేస్తున్న డిజైన్. తర్వాత సెకండ్ ఏంటంటే సింపుల్ డిజైన్ శారీ క్లాత్ మీద వేశాను. బోట్ నెక్ వచ్చేస్తుంది, అది కూడా చాలా బాగుంది. కాకపోతే నేను శారీ క్లాత్ మీద వేసాను కాబట్టి అంతగా ఎలివెంట్ అయితే అవ్వట్లేదు. దాని తర్వాత ఇక్కడ ఇది ఒక సింపుల్ డిజైన్ అండి. మనకు తక్కువ ప్రైస్లో కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మీకు ప్రజెంట్ మిషన్ పైన కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు ఫ్రంట్ కూడా కొంచెం షేప్ అనేది అంటే కట్ వర్క్ షేప్ వస్తుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఇటు సైడ్కి వేసాను ఏంటి అని ఆలోచించకండి. వాళ్ళు ఏంటంటే మనం రైట్ సైడ్కి ఫ్రంట్ డిజైన్ వేసుకుంటాం కదా, ఇక్కడ ఈ కస్టమర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి వాళ్ళకు కావాలంట. కొంగు అనేది వాళ్ళు రైట్ సైడ్కి వేసుకుంటారు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్కి అయితే వర్క్ వేసి ఇచ్చాను. వాళ్ళు అలానే అడిగారు, నేను అలానే వర్క్ చేసి ఇచ్చాను అనమాట. ఇంతకుముందు కూడా ఒక కస్టమర్ అలానే అడిగారు. కాకపోతే నేను అది ఏంటంటే మనం రెగ్యులర్గా వేసేది ఫ్రంట్ వర్క్ చేస్తుంటాం కాబట్టి అదే అలవాటులో వేశాను. ఇక్కడ వీళ్ళు చెప్పినప్పుడు మాత్రం నోట్ చేసి పెట్టుకున్నాను, శారీకి అది పిన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం శారీ కాంబినేషన్ చూసేటప్పుడు అది కంపల్సరీ గుర్తుంటుందని చెప్పేసి ఇలా నోట్ చేసి పెట్టుకొని అయితే చేశాను అనమాట. లెఫ్ట్ సైడ్కి వర్క్ చేశాను. చూడండి, ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒక లాంగ్ వీడియోలో ఇవి 2 శారీస్ చూపించాను. ఒక శారీకి ఏంటంటే డిజైన్ కంప్లీట్ అయిపోయింది, అందులో చూపించాను. ఈ డిజైన్ అనేది అప్పుడు కంప్లీట్ అవ్వలేదు, మిషన్ పైన ఉండే, కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ శారీకి అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వేశాను. ఒకటేమో వేరే కట్ వర్క్ ముడికుట్టు ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ డిజైన్ కూడా నేను రీసెంట్గా జేసీ క్రియేషన్స్ వెబ్సైట్లో నుంచి అయితే తీసుకున్నానండి. డిజైన్ అయితే బాగుంది. ఇంతకుముందు వీళ్ళకు ఈ డిజైన్ అయితే వేసి ఇచ్చాను, అంటే మదర్కి వేసి ఇచ్చాను. ఇప్పుడు డాటర్ వేసుకుంటుందన్నమాట. డిజైన్ చాలా బాగుందండి. మనకి ఇలా చిన్న కట్ వర్క్ వచ్చేస్తుంది. మనకు నెక్ డీప్ అండ్ విడ్త్ కూడా వీళ్ళ సైజ్ బ్లౌజ్ ఉన్నంత అయితే సెట్ చేసాము. అయితే వీళ్ళు ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే అడిగారనమాట. ఇది శారీ క్లాత్ అండి, చూస్తున్నారు కదా, ఇలా ఇది మొత్తం శారీ క్లాత్. అయితే బార్డర్ అనేది ఇలా పెద్దగా వచ్చేసింది. వీళ్ళు హ్యాండ్స్ అనేది బార్డర్ పెట్టుకుంటా అని చెప్పేసి ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వేయించుకుంటున్నారనమాట. ఫైనల్గా ఈ శారీ మీదకి ఈ డిజైన్ అయితే బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఇది ఒక చిన్న పాపదండి. ఇక్కడ నెక్ అయితే ఇలా సెంటర్లో అయితే వేసేసాను. డిజైన్ అయితే చాలా టైం టేకింగ్ అయితే వచ్చేసింది. ఫుల్గా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ అనమాట. థ్రెడ్స్ అనేటివి ఎక్కడా యూస్ చేయలేదు, ఓన్లీ జరీతోటే ఇలా వేసేసాను. ఇది లెహంగా క్లాత్ అనమాట. బార్డర్ మొత్తం చూడండి, ఇలా మెరూన్ వచ్చేసింది కదా, కొంచెం మెరూన్ పైన ఇలా గోల్డ్ వచ్చేసి ఇక్కడ మొత్తం సిల్వర్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇలా 2 జరీ యూస్ చేసేసి వేసాను. ఇక్కడ మొత్తం ఇది కట్ వర్క్ ఇచ్చేసాను. ఇక్కడ కింద ఫిల్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా ఓన్లీ కట్ వర్క్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎలా చేసినా బాగుంటాయి. పికాక్స్ కానీ ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా వచ్చింది. చూడండి, అసలు ఎంత ఫినిషింగ్ వచ్చేసింది కదా. మొత్తం ఇదంతా ముడికుట్టు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్ప్రింగ్ లాగా ఇట్లా కనిపిస్తుంది కదా, ఇదంతా ముడికుట్టు వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి, నెక్ దగ్గర ఫస్ట్ మనకు పైపింగ్ లైన్ వచ్చేసి దానిపైన ఇండో స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. టోటల్గా డిజైన్ మొత్తం టైం టేకింగ్గా వచ్చి ఓన్లీ ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇది ఉంది కదా, ఇది వేయడానికే నాకు 2.5 hours పట్టిందనమాట. టోటల్గా ఇది ఇలా చూడండి, నెక్ ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది, ఫ్లవర్స్ సైడ్కి ఇచ్చేసాను. అయితే ఇదే క్లాత్ ఒకటే ఫ్రేమ్లోనే నేను ఇటు సైడ్కి ఒక హ్యాండ్ అయితే వేశాను. ఇది పర్ఫ్ హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటా అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇది నాకు ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇచ్చేసాను. ఇది నేను నిన్న నైట్ అనేది ఈ నెక్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే పెట్టాను. ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, మీకు అది కూడా వర్క్ వేసిన తర్వాత అది కూడా ఇందులో యాడ్ చేస్తాను. అయితే ఇవి 2 అనేది నాకు ఇవాళ 4 o'clock వరకు ఇచ్చేసేయాలన్నమాట. చూద్దాం అది కూడా టైం ఎలా ఉందనేది. ఇటు సైడ్కి ఇలా ఒక హ్యాండ్ వేసాను, పైన పఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇటు సైడ్కి ఇంకొక హ్యాండ్ అయితే వేసాను అనమాట. టోటల్గా ఒకే ఫ్రేమ్లో ఇలా నెక్ ఇచ్చేసి ఇటు ఒక హ్యాండ్
అండ్ ఇటు ఒక హ్యాండ్ ఇలా అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా అంటే ఇలా లంగా మీదకే ఇంకొక బ్లౌజ్ ఉంది. ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇలా చూడండి, ఇదైతే ఇంకొక లంగా. మొత్తం టోటల్గా ఇక్కడ సిల్వర్ వచ్చేసింది, బార్డర్లో చాక్లెటీ కలర్ మొత్తం వచ్చేసి ఇక్కడ గోల్డ్ కాంబినేషన్ అయితే ఉంది. ఈ క్లాత్ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు శారీస్ ఉంటాయి కదా, టూ శారీస్ అనేటివి సేమ్ తీసుకున్నారంట. అయితే 2 శారీస్కి సేమ్ ఇదే బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇవి 2 కలిపి ఒక పాపకి లంగా కుట్టిస్తున్నారు. ఫస్ట్ ఇంతకుముందు ఒక కట్ వర్క్ డిజైన్ చూపించాను కదా పాపది, అవి 2 సేమ్ శారీస్లో వచ్చిన సేమ్ బ్లౌజెస్ కలిపి ఇంకొక పాపకి, అవి పెద్ద పాపకి, ఇది చిన్న పాపకి, ఇలా శారీస్లో వచ్చిన క్లాత్ అనేది ఇలా లంగా కుట్టించేసి ఈ బార్డర్లో వచ్చిన ప్లెయిన్ అనేది హాఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చి ఒక పాపకి ఈ డిజైన్, ఒక పాపకి ఆ డిజైన్ అనమాట. అయితే ఈ డిజైన్ చూడండి, ఇదైతే మనము చాలా బ్లౌజెస్కి అయితే వేసానండి. నేను ఇంచుమించు ఒక 4-5 బ్లౌజెస్ అనేటివి 1 ఇయర్ పాపలకే వేశాను. డిజైన్ అయితే మనకు నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ పైపింగ్ లైన్ వచ్చేసి ఈ డిజైన్ అయితే ఓన్లీ 2 కలర్స్ ఆప్షన్ మాత్రమే ఉంది. అయితే వీళ్ళు మనకు చూపించాను కదా ఆల్రెడీ, ఈ లంగా అనేది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను డిజైన్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి అయితే వర్క్ చేశాను. ఇలా కుందన్స్ కూడా ఇప్పుడే పెట్టేశానండి, ఇంకా టోటల్గా అయితే ఆరిపోలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇచ్చేసేయాలి, తర్వాత ఇంకొక నెక్స్ట్ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసేది ఉంది కాబట్టి ఇక మిషన్ పైన ఉన్నప్పుడు తొందరగా ఆరిపోతుంది. నేను ఇలా వీడియో తీసుకున్నంత వరకులో ఇది ఆరిపోతుందని చెప్పేసి ఇలా పెట్టేసాను అనమాట. ఇలా ఎలిఫెంట్స్ వచ్చేసాయి, చిన్న చిన్న బూటీస్ అండ్ నెక్ అనేది ఇలా వచ్చింది. అయితే హ్యాండ్స్కి వచ్చేస్తే చూడండి ఇలా వేశాను. వీళ్ళు ఏంటంటే పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయిస్తా అని చెప్పేసి అన్నారు కాబట్టి మనం ఇలా చిన్న పాపకి కదా ఇది కూడా సరిపోతుంది. ఇక్కడ నేను అందుకే ఎక్స్ట్రా వర్క్ అయితే ఏమీ వేయలేదు. ఇంకొంచెం పెద్ద పాపలకు అనుకోండి, కొద్దిగా అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇక్కడ వరకు వస్తే ఇక్కడ ఏమన్నా వర్క్ అయితే వేయొచ్చు, బట్ వీళ్ళకైతే సరిపోతుంది. పాప కూడా కొద్దిగా అంటే సన్నగానే ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట, కాబట్టి సరిపోతుందని ఇక్కడ ఏ వర్క్ అయితే ఇంకా ఎక్స్ట్రా చేయలేదు. ఓన్లీ డిజైన్ ఎలా ఉందనేది అలానే వేసేసాను. ఇక కుందన్స్ అయితే ఆరాలి, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది డిజైన్ అనేది. ఒకే ఫ్రేమ్లో ఇక్కడ ఒక హ్యాండ్ వేసేసాను, తర్వాత ఇది మనకు ఫ్రంట్ నెక్ అనేది ఇలా వేసేసాను, ఇటు సైడ్ అనేది ఇంకొక హ్యాండ్ అనేది వేసేసాను అనమాట. ఒక ఫ్రేమ్లో ఫ్రంట్ పార్ట్ 2 హ్యాండ్స్ అనేది టోటల్గా కంప్లీట్ చేశాను. మీకు అది కూడా చూపిస్తాను క్లియర్గా అనేది. ఇలా చూడండి, ఒక ఫ్రేమ్లో మనకు ఇటు సైడ్ ఒక హ్యాండ్ వచ్చింది కదా, ఇది సెంటర్లో ఫస్ట్ ఏంటంటే ఇలా నెక్ వేసేయాలి, తర్వాత ఒక సైడ్కి ఈ హ్యాండ్ సెట్ చేయాలి, ఇంకొక సైడ్కి ఈ హ్యాండ్ సెట్ చేయాలి. ఇంతకుముందు ఇది కూడా నేను ఇలానే వేసానండి, ఇది కూడా ఇలానే ఈ మధ్య ఇలానే వేస్తున్నాను. అంటే పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటా అన్న వాళ్ళకు ఇలా అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయండి. ఒక్కసారి అయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి.